వెల్కమ్ టు మైరా మీడియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత వివిధ సంస్కరణలు తీసుకొచ్చారు, విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టారని కూడా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విద్య రాష్ట్రంలో కీలకంగా మారుతుంది. ఈ విద్యా వ్యవస్థను మార్చడానికి ఆయన అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. అందులో భాగంగా నాడు నేడు అంటూ మరి స్కూల్స్ను కానీ, విద్యా వ్యవస్థను కానీ, సిలబస్ను కానీ, ఇంగ్లీష్ మీడియం తీసుకురావడంలో కానీ అనేక సంస్కరణలతో ముందుకు సాగుతున్న పరిస్థితుల్లో అసలు విద్యా వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంది అనే అంశం మీద మనతో మాట్లాడడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అమెరికా ప్రత్యేక ప్రతినిధి రత్నాకర్ గారు మనతో ఉన్నారు. వారు విద్యా వ్యవస్థ మరి విద్యకు సంబంధించి కూడా చాలా ఎక్కువ అనుభవం కూడా ఉంది. అసలు ఎలా ఉంది ఏంటనే అంశం మీద వారితో మాట్లాడదాం. నమస్కారం రత్నాకర్ గారు. నమస్తే. మనం చూస్తున్నాం, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంస్కరణలు శ్రీకారం చుట్టారు, ముందుకు సాగుతుంది. కానీ ముఖ్యంగా ఎడ్యుకేషనల్ పాలసీస్ ఒక విధమైన మార్పుకు శ్రీకారం చుట్టారని కూడా చెప్తున్న పరిస్థితుల్లో మీరు అమెరికాలో ఉన్నారు, మీకు మంచి ఉన్నత విద్య చదివారు, ఉన్నత విద్యను అభ్యసించారు. అమెరికాలో విద్యా వ్యవస్థ ఎలా ఉంది, మన రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఉందని కూడా కొన్ని మార్పులు అయితే మీరు ప్రత్యక్షంగా చూసుంటారు. ఈ విద్యా వ్యవస్థల మార్పుకు శ్రీకారం చుట్టిన విధానం కానీ, తీసుకొచ్చిన సంస్కరణలు కానీ ఎలా అనిపిస్తున్నాయి మీకు? ముందుగా అందరికీ నమస్తే. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థల మీద పెడుతున్నంత శ్రద్ధ నాకు తెలిసి భారతదేశంలో, నాకు తెలిసి కాదు ఖచ్చితంగా చెప్పగలను, భారతదేశంలో ఏ రాష్ట్రం కానీ, ఏ ప్రభుత్వం కానీ, ఏ ముఖ్యమంత్రి కానీ పెడుతులేరు. గడచిన 4.5 సంవత్సరాలు, దాదాపు 5 ఏళ్ళు కావాల్సి అంటే దాదాపు $1 బిలియన్, అంటే దగ్గర 70,000 కోట్ల పైన విద్య మీద వెచ్చించారు. చాలామందికి నేను సూటిగా చెప్పాల్సింది ఏమంటే, విద్యామూలం ఇదం జగత్, అంటే చదువుకున్నోడు ఎక్కడైనా గౌరవింపడతాడు. ఆ చదువుకోవడం వల్ల తనకు మేలు చేసుకుంటూ, తన కుటుంబానికి మేలు చేసుకుంటూ, తన మిత్రులకు చేసుకుంటూ, సమాజానికి కూడా మేలు చేయగలడనే నానుడు ఎప్పటి నుంచో ఉండేదాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించినంత ప్రత్యేకత ఎవరు కేటాయించలేదు. నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. గౌరవ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు, అసలు మేము అమెరికాలో ఎక్కడైనా కూడా, ఎవరైనా కూడా మేము సభలకు వెళ్ళినప్పుడు కానీ, కామన్ మీటింగ్లో కానీ మేము కలిసినప్పుడు కానీ, రాజశేఖర రెడ్డి గారు ఎన్నో పథకాలు ఉన్నాయి. అది ఆరోగ్యశ్రీ కానివ్వండి, లేకపోతే ఉచిత కరెంటు కానివ్వండి, ఎన్నో పథకాలు పక్కన పెట్టేస్తే ఫీజు రియంబర్స్మెంట్ అనే ఒక పథకం ద్వారా పేదలు ఎక్కడికైనా పోయి చదువుకొని, విదేశాలకు పోయి చదువుకొని, తద్వారా వాళ్ళ జీవితాలను మార్చుకోండి అనే ఒకే ఒక పథకం. అంటే ఫీజు రియంబర్స్మెంట్ కూడా డిగ్రీ, ఇంజనీరింగ్ చదివే వాళ్ళకి కానీ డిగ్రీ చదివేలకు ఇచ్చినాడు చేయడం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నాడు, ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఒక విద్యా వ్యవస్థకు కానీ, విద్యార్థులకు కానీ ఏం కావాలి అనేటి ప్రత్యేక శ్రద్ధ వహించు. ఎల్కేజీ నుంచి తీసుకుందాం, ఆ పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళకు పోకుండా ప్రభుత్వ స్కూళ్ళకు పోవాల్సిన, వాళ్ళకు కావాల్సిన బిల్డింగ్స్ ఎలా ఉండాలి, ఆ బిల్డింగ్స్ లోపల టేబుల్ ఎలా ఉండాలి, టాయిలెట్స్ ఎలా ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాంటి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ నాడు నేడు కార్యక్రమం ద్వారా ఆ ఒక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటే పెట్టకుండా వాళ్ళు తినే ఫుడ్ మీద ఎంత కాన్సన్ట్రేషన్ అని చెప్పండి. ఫుడ్ జగనన్న గోరు ముద్ద పథకం మీద వాళ్ళకి కావాల్సిన దాంట్లో కూడా ప్రత్యేకించి ఆయన ఊరికి ఏదో పెట్టాలంటే కాదు, కోడిగుడ్డు, ఎందుకంటే ప్రోటీన్ సంబంధించిన విషయం. పేద విద్యార్థులు మారుస్తూ ప్రతిరోజు మెనూ మారుస్తూ, అలాగే చిక్కీ మంచిగా మన వేరుశనగ పప్పు, బెల్లం మంచి చిక్కటి బెల్లంతో వేసుకుండే ఇది ఇచ్చి, ఇలా అంత శ్రద్ధ తీసుకొని వాళ్ళకు కావాల్సిన భోజనాలు, ఇతర సదుపాయాలన్నీ, వాళ్ళకు డ్రెస్ ఏముండాలా, షూస్ అయితేనేముంది, బ్యాగ్ అయితేనేముంది, పుస్తకాలు అయితే అన్ని రకాలుగా ఎల్కేజీని. నేను ఒకటే చెప్తాను మీ తరంగా, రాజకీయాలు ఓట్లకు చూసుకుంటే ఈ రోజుల్లో అంత చిన్నపిల్లలకు ఇన్ని వేల కోట్ల డబ్బు పెట్టడం ద్వారా ఏమొస్తుంది, వాళ్ళు ఎప్పుడు ఓటు స్థాయికి వస్తారు, ఎప్పుడు వస్తారు, అది కాదు జగనన్న. ఆ రాజకీయంగా ఓట్ల కోసం ఆలోచించే వ్యక్తి కాదని చెప్పడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, బాగానే ఉంది. మీరు అమెరికాలో ఉంటున్నారు, అక్కడ విద్యా వ్యవస్థ కానీ, స్కూల్స్ కానీ ఎలా ఉంటున్నాయి? ఇక్కడ మీకు వచ్చిన తర్వాత ఎలా ఈ స్కూల్స్ వచ్చినటువంటి మార్పులు ఏ విధంగా అనిపిస్తుంది కంపారిటివ్లీ? నేను చెప్తున్నా కదా, మొన్న ఈ మధ్య ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు దాదాపు ఒక 12 మందిని పికప్ చేసుకొని అమెరికాలో యునైటెడ్ నేషన్స్లో కానివ్వండి, IMFలో కానీ మాట్లాడడానికి పంపించినారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఆ విద్యార్థులు వచ్చినప్పుడు మేము చాలా కీలకమైన అక్కడ ఉండే యునైటెడ్ నేషన్స్తో పాటు IMF, వరల్డ్ బ్యాంకు తీసుకుపోయి
అలాగే ప్రపంచ ప్రఖ్యాతిగాల్చిన యూనివర్సిటీలు కూడా మనం తిప్పొచ్చినాం అన్నట్టు. నేను వాళ్ళతో ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ వాళ్ళ స్కూళ్ళల్లో యూనివర్సిటీ లెవెల్లో కానీ కాలేజీ లెవెల్లో కానీ పోయి చూసినప్పుడు అక్కడ క్లాస్ రూముల్లో డిజిటలైజేషను అవి చూసినప్పుడు వాళ్ళు ప్రశ్నించింది ఇదేముంది, మన జగనన్న కూడా ముఖ్యమంత్రి గారు కూడా ఇస్తున్నారు కదా అని. అంటే అమెరికాలో క్లాస్ రూముల్లో ఏ స్థాయిలో అయితే డిజిటలైజేషన్ భారతదేశంలో ఎక్కడా లేదు. ఇది ఎంతో అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశంలో కూడా అక్కడ విద్యార్థులకు క్లాస్ రూమ్లో ఏం ఫెసిలిటీనో అటువంటి ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నాడు జగనన్న. సో కాబట్టి చాలా ఆశ్చర్యకరమైన విషయం ఇది. అలాగే జగనన్న ఆ విద్యార్థుల బృందం గురించి చూస్తున్నాం. మీకు చెప్పాల్సింది ఒకటే, విద్యకు ప్రత్యేకించిన శ్రద్ధ. మేమందరం అమెరికా తిరిగి అన్ని దగ్గరలో మేము IMF పోయినప్పుడు కానివ్వండి, వరల్డ్ బ్యాంక్ పోయినప్పుడు కానివ్వండి, అక్కడ అధికారితో కలిసినప్పుడు కానివ్వండి, వాళ్ళందరూ ఆశ్చర్యపోయినాడు. భారతదేశం లాంటి ఒక అప్కమింగ్ దేశంలో ఆంధ్రప్రదేశ్ అనేది ఎక్కడో ఒక చిన్న రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి విద్యకి ఇంత ప్రాధాన్యత ఇస్తున్నాడా? దాదాపు ఒక ఆఫీసర్ అడిగారు నన్ను, $1 బిలియన్? నో, డూ యూ మీన్ బిలియన్? ఎస్, ఐ సెడ్ దట్. అంటే దాదాపు 70,000 లేని ఒక రాష్ట్రంలో, విడిపోయిన రాష్ట్రము, ఇక్కడ కరోనాలో అక్కడ దేశాలని తలకిలోని పరిస్థితిలో కూడా విద్యార్థులకు ఇంత ప్రాధాన్యత ఇచ్చిన ఒక ముఖ్యమంత్రి అంటే ఆశ్చర్యంలో కూడా నమ్మలేని పరిస్థితుల్లో ఆ రాష్ట్రంలో జరిగే మేము చెప్తా ఉంటే వాళ్ళు అంత ఆశ్చర్యపోయినారు. ఎస్పెషల్లీ ఇక్కడ వచ్చిన విద్యార్థులు మాట్లాడే తీరు కానివ్వండి, మేం చెప్పలే, ఆ విద్యార్థులు అక్కడ ఉండే వాళ్ళకు ఇక్కడున్న ముఖ్యమంత్రి గారు ఏమేమి ఫెసిలిటీ చేస్తున్నారు. పేద విద్యార్థులు అంటే ఎప్పుడూ కనీసం ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం బస్సులో కూడా పోలేని వాళ్ళను డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ మారుమూల ప్రాంతం నుంచి పేద విద్యార్థుల నుంచి అమెరికాకి విమానం ఎక్కించి అక్కడ ఉండే దగ్గర చెప్పిన కంటే అది కాదు నేను చెప్పను. ఆశ్చర్యమైంది ఏంటంటే, నా పర్సనల్ నోటు, మేము అమెరికా నుంచి ఆ విద్యార్థుల బృందంతో వెనక్కి వచ్చిన తర్వాత జగనన్న వాళ్ళ పేరెంట్స్ను ఆ విద్యార్థులందరినీ ముఖ్యమంత్రి కార్యాలయం పిలిచి వాళ్ళని అభినందించి వాళ్ళతో ఒక గంట సేపు వరకు టైం స్పెండ్ చేస్తూ అక్కడున్న ఆ విద్యార్థులు అడిగారు, అన్నా మీ పుణ్యమా అని మేము అమెరికా అలాంటివి చూసాము, మాకు ఇంత హైదరాబాద్ వెళ్ళలేని వాళ్ళు, హైదరాబాద్ కాదు జిల్లా హెడ్ క్వార్టర్స్ కూడా రాలేవాళ్ళు, మేము వాళ్ళతో ఉన్నా కదా, ప్రయాణం చేశాను అమెరికాలో ఉన్న వాళ్ళు, మాకు ఇంత ఫెసిలిటీస్ నువ్వు ఇచ్చినావు అని వాళ్ళని అన్నను అభినందిస్తున్నప్పుడు జగనన్న ఆ విద్యార్థులకు ఆ విద్యార్థుల పేరెంట్స్కి అందరికీ ఎడ్యుకేషన్ అనేది ఎంత ఇంపార్టెన్సు, వాళ్ళు చదువుకొని ఉన్నత అవకాశాలకు పోవడం అనే దాని మీద తీక్షణమైన ఒక విశ్లేషణ ఇస్తే, నేను ఆ మీటింగ్లో ఉన్న విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారిని ఇంకా అధికారులు ఉన్నప్పుడు నేను పర్సనల్గా చెప్తున్నా, సర్ప్రైజ్ అయినా నేను. తన సొంత పిల్లలకు ఒక తండ్రి ఎలా చెప్తాడో, ఒక గురువు ఎలా చెప్తాడో అంత డీటెయిల్డ్గా ఆయన వాళ్ళకి చెప్పినారు. మీరు ఒక మార్గదర్శకులు కావాలి, మీరేదో అమెరికాకు పోయి ఇచ్చినాను చూడదు, మీరు ఇంకా నెక్స్ట్ స్థాయికి పోవాల్సింది, మీకు ఏం చేయాలో అడగండి, నేను చేస్తాను. అలాగే మీరు వేరే విద్యార్థులకు అందరికి కూడా మీరు ఒక మార్గదర్శనం కావాలి అని ఆయన చెప్పిన తీరు మీకు తెలవంది కాదు. రాజకీయాల్లో 5.5 కోట్ల మందికి ఆయన ఆన్సరబుల్, కొన్ని వేల మంది అధికారులు ఇప్పుడుండే పరిస్థితుల్లో, ఎలక్షన్ 6 నెలల పరిస్థితుల్లో కూడా ఆ ఒక గంట టయాన్ని ఆ విద్యార్థుల భవిష్యత్తును చదువు ద్వారా ఎలా తీర్చిదిద్దుకోవాలని చెప్పిన తీరు నేను ఆశ్చర్యపోయినా. ఇంకొక సంస్కరణలు కూడా మనం ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఇంగ్లీష్ అనేది చాలా విద్యలో చాలా ప్రాధాన్యత ఉంది. ప్రపంచంలో కానీ లేకపోతే ఇతర సంస్థల్లో కానీ చేయాలంటే, ఈరోజున ఉద్యోగాలు కానీ ఇతర పనులు చేసుకోవాలంటే కంపల్సరీగా ఆంగ్లం అనేది చాలా ముఖ్యమైంది. ఇప్పుడు దాన్ని ఆంగ్ల విద్య వ్యవస్థను మరి దీంట్లోకి తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే ఇప్పుడు అతనితో జతకట్టిన సినిమాలు అతని వాళ్ళు కానీ ఇంగ్లీష్ మీడియం పెట్టదంటాడు. ఇదే చంద్రబాబు నాయుడు గురించే తీసుకుందాం. ఏం చెప్తాడు, ఎప్పుడు చెప్పినా కట్టుకథైనా కూడా అబద్ధమైనా కూడా అది పెద్ద బూత్ అయినా కూడా చెప్పేది ఏంటి, హైదరాబాద్లో ఐటీ బిల్డింగ్లు నేనే తీసుకొచ్చిన ఐటీ తెలుగు చదువుకుంటూ వస్తుందా, వాళ్ళ కొడుకును లొకేషన్ ఆ పొద్దు అమెరికాకు ఆ సత్యం రామలింగరాజు గారి డబ్బుతో యాడికో పోయి చదివించినాడు అంటారు. కానీ వాళ్ళ కోడలు కానీ ఈ రోజు అనుకునే వాళ్ళంతా తెలుగు మీడియం చదువుకోకూడదు, ఏం ఇండియాలో స్కూల్స్ లేవా, ఎందుకు పంపించారు? అదే ఎవరినైనా కానీ అదంతా ఒక బూతు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు భారతీయులు ఇంత ప్రాధాన్యత సంతరించుకున్నారంటే అది మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ కారణంగా. కానీ ఈరోజు మైక్రోసాఫ్ట్ CEO కానివ్వండి, గూగుల్ కానివ్వండి, పెప్సీ కానివ్వండి, ఇంకొకరు కానివ్వండి, లేకపోతే మనం ఈరోజు రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఈరోజు పరిపాలిస్తున్న మన అక్కడి ప్రధానమంత్రి కానివ్వండి, వీళ్ళందరూ ఇంగ్లీష్ మీడియం చదువుకోలేదా? జగనన్న అంతెందుకు మీకు భారతదేశం నుంచి ఈరోజు బయటికి పోయి మనం ఏదైనా మాట్లాడితే, అమెరికాలో మేము మాట్లాడితే మమ్మల్ని ఏ రకంగా చూస్తారు వాళ్ళు? నువ్వు ఒక ఇన్ఫోసిసా, ఒక విప్రోనా, ఒక టాటా కన్సల్టింగ్ సర్వీసెసా,
ఒక కాగ్నోజెంట్ టెక్నాలజీ సర్వీసెసా అని ఒక కంప్యూటర్ ఐటీకి సంబంధించిందే మాట్లాడతారు కానీ వేరే మాట్లాడతారా? ఈ రోజు అంతమంది బయటికి పోయి ఇంగ్లీష్ మీడియం మోడ్ ఆఫ్ విత్ ఇంగ్లీష్ మీడియం కాకపోతే అంటే ఈ దాంట్లో ఏమాత్రం న్యాయం ఉంది? ఓకే, పేదలకి అంటే ఇంగ్లీషు మీడియం వల్ల పేదలకి ఈ రోజున లబ్ధి చేకూరుందని మనం చెప్పుకుంటూ ఉన్నాం. అయితే పవన్ కళ్యాణ్ ఆలోచన విధానం వేరే విధంగా ఉంది. అసలు ఇంగ్లీష్ రావాలంటే మనకి యూట్యూబ్ ఉంది కదా, యూట్యూబ్లో చూసుకొని నేర్చుకోవచ్చు అని కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. వాళ్ళ పిల్లలను ఇప్పుడు డాడీకు పంపించి చదివిస్తాడు. ఆయన ఇంట్లో వాళ్ళ వైఫ్తో ఇంగ్లీష్ మాట్లాడతాడు, మరి రష్యా మాట్లాడతాడో తెలియదు, మనం మాట్లాడకూడదు. వాళ్ళ పిల్లలను మరి యూట్యూబ్లోనే చూపించుకొని చదివించుకోమని చెప్పండి. వాళ్ళ పిల్లలు కానీ తన బంధువుల పిల్లలు ఎవరైనా యూట్యూబ్లో చూడండి. సినిమాలా ఎన్ని సినిమాలు చూసుకుంటారు యూట్యూబ్లో? అవి చూడడం వల్ల అతనికి నష్టమే, థియేటర్లో పోయి చూడుకోండి. ఏం మాట్లాడుతారు? అతనికి జగన్మోహన్ రెడ్డి గారంటే ఒక రకమైన జలసి. ఆయనకు ప్రజాకర్షణ కానీ ఆయన రాజకీయంగా కష్టపడి తను చేసిన విధానంలో కానీ ఒక జలసితో మాట్లాడడం తప్పనిస్తే ఏ పరిస్థితుల్లో కూడా రాజకీయ అవగాహన కానీ సంఘం మీద విద్య మీద ఒక రకమైన అవగాహన ఉండే వ్యక్తి పవన్ కళ్యాణ్ కానే కాదు. ఓకే, ఇంగ్లీష్ మీడియం వద్దంటూ కూడా చాలా మంది కోర్టులో కేసులు వేశారు. ఈ రోజు కూడా అవి కొన్ని ఉన్నాయి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఒక రకమైన జలసితో తప్పనిస్తే వేరే రీజనే లేదు. అందరికీ తెలుసు. ఆ కోర్టు లాయర్లు కూడా నవ్వుకుంటారు. వాళ్ళు కూడా చదవాల్సింది ఇంగ్లీష్లోనే కదా. ఎక్కడికి పోయినా కూడా అది ఏం కాదు. విద్యార్థులకు కూడా ఇది గమనించండి. మిమ్మల్ని మీరు ఇంగ్లీష్ చదువుకొని మీ జీవితాలు మార్చుకొని మీరు అభివృద్ధి చెంది ప్రపంచ స్థాయిలో మిమ్మల్ని ఒక గ్లోబల్ సిటిజన్గా చేద్దామన్న జగనన్నకున్న పట్టుదలను నీరుగార్చే విధంగా ఈ ప్రతిపక్ష పార్టీలు చేస్తారని అందరు విద్యార్థులు గమనించండి. వాళ్ళు గమనిస్తూనే ఉన్నారు. వాళ్ళు రాబోయే ఎన్నికల్లో వాళ్ళ తల్లిదండ్రులు కానివ్వండి, వాళ్ళ అన్నదమ్ములు కానివ్వండి, ఒక స్పష్టమైన అవగాహనతో తెలుగుదేశం పార్టీని, ఈ ఇంగ్లీష్ వద్దంటున్న జనసేన పార్టీని రాష్ట్ర రాజకీయాల నుంచి లేకుండా చేయడం తథ్యం. అది జరుగుతుంది ఖచ్చితంగా. చూడండి, ఎందుకంటే అన్యాయం అది. అసలు ఇంగ్లీషు భాషను పెట్టకుండా వాళ్ళు ఏమైనా వెరైటీ విమర్శ చేసుకోవచ్చు. అసలు దానికి బేసే లేదు. అందరూ కింద పేద ప్రజలు, పేద విద్యార్థుల తల్లిదండ్రులు వాళ్ళందరూ గమనిస్తున్నారు. వాళ్ళు రాబోయే ఎన్నికల్లో క్లియర్గా మాట్లాడి జవాబు చెప్తారు. ఇది మరి నాడు నేడుకు సంబంధించి ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీద ప్రతిపక్షాలు కానీ లేకపోతే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ కానీ చేస్తున్న వ్యాఖ్యలు పేద ప్రజలు చూస్తున్నారు. ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వీరికి బుద్ధి చెప్తారు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఏదైతే సంస్కరణలను కొనసాగించే విధంగా మద్దతు తెలుపుతారని కూడా మరి రత్నాకర్ గారు స్పష్టం చేస్తున్న పరిస్థితి.